లక్ష్మీపతివి నీవు లక్ష్మీసుతుడనేను తండ్రి బిడ్డలము సత్యముగమనము పాపాంతకుడవీవు పాపకర్ముడనేను చింతనాకేమిని సేవ దొరకే నరసింహుడవు నీవు నరమాతృడను నేను జత నీకు నాకు లెస్సగను గుదిరే పంచాయుధుడవీవు పంచేంద్రియుడనేను క్రూరవాసనలెల్ల దూరమౌను కుదిరె మనకిద్దరికిని పొత్తు కువలయాక్ష ఇంక భయమేమి నాకెవ్వరెదురులేరు చక్రధర ధరుమపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప ఆ ఆ భావం ఓ నరహరి నీవు లక్ష్మీకి పతివి నేను ఆమె పుత్రుడను సత్యం పరిశీలిస్తే మనం దూరపు బంధువులం కాదు తండ్రి బిడ్డలమే పాపములను అంతం చేసేవాడివి నీవు పాప కర్మములు చేసేవాడిని నేను కాబట్టి నా పాపాలన్నీ నీవే తొలగిస్తావు కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదు అని భావన నీ సేవ దొరికింది ఇక నాకే బాధ లేదు అంటూ స్థిమితపడతాడు నీవు నరసింహుడవు అయితే నేను నరమాతృడిని మన ఇద్దరికి జత బాగా కుదిరింది అంటాడు 5 ఆయుధాలు నీ వద్ద ఉంటే 5 ఇంద్రియాలు నా వద్ద ఉన్నాయి కాబట్టి నా క్రూరమైన వాసనలు దూరమవుతాయి కాబట్టి నాకే బాధ లేదు అంటాడు ఈ రకంగా నాకు నీకు మంచి పొత్తే కుదిరింది నాకు ఎదురు ఎవరు లేరు నాకే భయం లేదు అంటూ నిర్భీతితో సాగిపోతాడు భక్తుడు ఇక్కడ శేషప్ప ప్రత్యేక శైలిని గమనించవచ్చు అతడు లక్ష్మీపతి ఇతడు లక్ష్మీసుతుడు అతడు పాపాంతకుడు ఇతడు పాపకర్ముడు అతడు నరసింహుడు ఇతడు నరమాతృడు అతడు పంచాయుధుడు ఇతడు పంచేంద్రియుడు ఇలా పదాలు చిత్రమైన విన్యాసముతో విచిత్రమైన క్రమత్వంతో ఒప్పారుతూ భావనలు కూడా ఒకదానికొకటి సరిగ్గా అతికి వింత భావాలను కురిపిస్తాయి ఇది శేషప్ప పదభావ విన్యాసం